చేసిన దానికే నా కొడుకు వచ్చి తోలు వచ్చినాడు. తోలు వచ్చి ఒక రాయి తీసుకొని కొట్టినాడు సార్. రాయి తీసుకొని కొట్టింటే ఎందుకు కొట్టావే కొడుక నువ్వు ఎవడు ఎక్కడ అని అన్నాడు సార్. ఫుల్రాజు కొడుకు ఇద్దరు అన్నాడు. అన్నాక అప్పుడు మా చేను వేసిన దానికే నేను కొట్టాను, నువ్వు ఎందుకు కుదురుతావు, నా చేను వేసి నన్నే బెదిరిస్తావా అని నా కొడుకు అన్నాడు సార్. అంటే చూసుకుంటానే నిన్ను ఏం చేశానో చేసుకో అన్నాడు. అన్నప్పుడు నా కొడుకు 4 అయినాక నా కొడుకు పోయి చేనులో నీళ్ళ కడతాను నా పొలంలో నా కొడుకు వందగల మాది ఇద్దరు పొలాలు ఒక్కతోనే మాది పులిరాజుది మాది పొలాలు ఒక్కతోనే. ఆయన గొర్రెలే జీవాలు ఉన్నాయి. చేనులకు 1వ తారీఖు చేనులో జీవాలు వదిలేదు, జీవాలు ఆవులు. ఆయనకి తోలి చెప్పి వచ్చినాక ఆయన నీ చేనుకు నువ్వు కళ్ళ పెట్టుకోప నా జీవాలు ఎట్లా తిరుగుతాయి అన్నాడు. మరి 4వ తారీఖున మరి నన్ను వచ్చే లోపల 7:30 కల్లా చేనులో జీవాలు ఆవులు ఉన్నాయి. తోలికేసి ఒక ఏటు ఆవును కొట్టినాను. అందుకోసం వాళ్ళు అందరు తెల్లిపిల్లి వచ్చి నన్ను కొట్టినారు సార్. వాళ్ళ అమ్మ పులిరాజు, వాళ్ళ అమ్మ వీరేష్ ముగ్గురు వచ్చి కలిసి పొలంలో నీళ్ళ కట్టేవన్నీ చెలికి పారితో కొట్టినారు సార్. తలకి ఇక్కడ పైకి తగిలింది. స్కానింగ్ అయింది, రిపోర్ట్లు ఇచ్చలేదు సార్. రిపోర్ట్లు ఇచ్చలేదు. బ్లడ్ వస్తుంది సార్. తొక్కితే అట్లా కొట్టారు కారంటే అది వినకూడదు కదా. ఇక్కడ వెనక దెబ్బ తగలడం వల్ల తగ్గినప్పుడు నోట్లో బ్లడ్ వస్తుంది సార్. వాళ్ళు సార్ వాళ్ళకి ఏముందో కానీ తెలియదు కానీ ఆవుని కొట్టడం వల్ల వాళ్ళు కోపంతోనే వచ్చినారు సార్. కొట్టాలనే వచ్చినారు. నన్ను కోపంతోనే వచ్చి ఒకరు పట్టుకుంటే ఒకరు కొట్టేసి కర్నూలు ఎస్పీ డిఎస్పీ సార్, కోసి ఎస్ఐ సార్ వాళ్ళు పులిరాజు కుటుంబంతో మాకు ప్రాణహాని ఉంది. మాకు వాళ్ళకి రక్షణ కల్పించింది సార్. మాకు నరసింహులు సార్ వ్యవసాయం పని చేస్తుంటారు. వాళ్ళవి జీవాలు కోడ్లు మేకలు అన్ని ఉండవు సార్. ఉంటే మా చేను కాడ మాది వాళ్ళది ఒకే గణమే, ఒక్క చేను ఉంటే 1వ తారీఖు నాడు మా సద్ద చేను మా ఇది గుడ్ల చేను వేసిన దానికే నా కొడుకు వచ్చి తోలు వచ్చినాడు. తోలు వచ్చి ఒక రాయి తీసుకొని కొట్టినాడు సార్. రాయి తీసుకొని కొట్టింటే ఎందుకు కొట్టావే కొడుక నువ్వు ఎవడు ఎక్కడ అని అన్నాడు సార్. ఫుల్రాజు కొడుకు ఇద్దరు అన్నాడు. అన్నాక అప్పుడు మా చేను వేసిన దానికే నేను కొట్టాను, నువ్వు ఎందుకు కుదురుతావు, నా చేను వేసి నన్నే బెదిరిస్తావా అని నా కొడుకు అన్నాడు సార్. అంటే చూసుకుంటానే నిన్ను ఏం చేశానో చేసుకో అన్నాడు. అన్నప్పుడు నా కొడుకు 4 అయినాక నా కొడుకు పోయి చేనులో నీళ్ళ కడతాను నా పొలంలో నా కొడుకు నీళ్ళ కడుతుంటే ఈరేసి వచ్చి ఎందుకు నా కొడుకు నా ఆవును కొట్టినావు అన్నాడు సార్. ఆవును కొట్టినావంటే నన్ను కొడతాను రా నా చేను వేసిన దానికే అన్నాడు సార్ నా కొడుకు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నా కొడుకుని వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇద్దరు పట్టుకున్నారు. ముందు ఒకరు వెనకొకరు ఎంటికలు పట్టుకొని అంగి పట్టుకొని వంపినారు. వాడు ఈరేసిగాడు వచ్చి అప్పుడు వాడు తలకి నా కొడుకు నీళ్ళగట్టే కర్ర చెలికి తీసుకొని నా కొడుకు నరకే సార్. వాడు వెనుకంతా ఈ పల్ల మొత్తము రగరగతము నెత్తలా పగిలిపోయింది సార్. పగిలిపోయి అప్పుడు అడ్డం పడితే ఆదికి చేను పక్కన వాళ్ళు మా వాళ్ళే ఉంటే వాళ్ళు వచ్చి ఏంటికి కొట్టారు, అంత దెబ్బ కొట్లాడకూడదు చేను పక్కలని అంటే వాళ్ళు అన్నప్పుడు నువ్వు కానీ వాళ్ళకి బందోసుడే కదా ఏం చేసుకుంటావు చేసుకుపోండి చేను పక్కన వాళ్ళ మీరు మాకు కొట్టింది అనకాసి పులిరాజు కొడుకు పులిరాజు వాళ్ళు ముగ్గురు పోయి స్టేషన్ పోయి కేసు పెట్టారు సార్. మా పిల్లలు అప్పుడు చేను పక్కన వాళ్ళు వచ్చి మా పిల్లగాని తీసుకొని వచ్చి అప్పుడు హాస్పిటల్లో వేసినాక మాకు తండ్రికి ఫోన్ చేసినారు సార్. చేసినప్పుడు మా పోయి చూస్తే అంతా మరి థానే పోలీస్ స్టేషన్ కాడ ముందు ఉన్నారు సార్. ఆ కుటుంబం అంతా మాకు చాలా ప్రాణగానం ఉండదు సార్. ప్రాణగానం కూడా మీరే ఎవరన్నా కానీ అధికారస్తులు మాకు రక్షించాలని చెప్తున్నాం సార్. ఒక ఎస్ఐ గాని ఒక పోలీసు గాని ఎవరన్నా కానీ చెప్పాలి సార్. మాకు ఏమన్నా మా పిల్లలకి జరిగితే వాళ్ళ మీదే సార్. మాకు రక్షణ కల్పియండి సార్. నా పేరు రామలమ్మ సార్. నాది వందగోలు సార్. నా కొడుకు సారు నరసింహుడు నా కొడుకు సార్.